వీళ్ళ మీదన కొంత డామినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నందిగామనం లేకపోతే ఇక్కడ తిరువురు ఇట్లాంటి చోట్ల అక్కడ క్లాష్ వస్తుంది. ఇతను ఏంటంటే ఎడ్యుకేటెడ్ ప్లస్ ఈ పార్టీ లాయల్టీ రాజకీయం అవగాహన లేనటువంటి వ్యక్తి. అది ఇక్కడ సమస్య అవుతుంది. దానివల్ల ఎదురవుతున్న సమస్య ఇక్కడ. అసలు ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో రాకుండా విశ్లేషకులుగా ఉంటేనే బెటర్ ఏమో, వచ్చి అనవసరంగా ఇరుక్కున్నారేమో. అంటే బేసిక్గా ఒకటి రాజకీయం అనేటటువంటిది రుచి చూశారు. ఇప్పుడు దళిత బడుగు బలహీన వర్గాల నుంచి రాజకీయాల్లోకి రావడాన్ని ఎంకరేజ్ చేయాలా, ప్రోత్సహించాలి. కాకపోతే పార్టీ లాయల్టీకి దీనికి మధ్యన ఉన్నటువంటి గ్యాపే ఆయన్ని ఇబ్బందికి గురి చేస్తుంది. ఇప్పుడు ఆయన ఏమంటాడు, నేను పార్టీకి లాయలు, కేసీనేని చిన్నికి కాదు కదా అంటాడు. కానీ పార్టీ కేసీనేని చిన్నికి ఇస్తున్న గౌరవంతో ఇతన్ని చూస్తుందా? చూడట్లేదు. ఒక కుటుంబంలో 4 పిల్లలు ఉంటే ఒక పిల్లల పట్ల కాస్త ఎక్కువ ప్రేమ చూపెడతారు తల్లిదండ్రులు. ఎందుకని అంటే రీజన్ అదే. ఏది ఆ పిల్లవాళ్ళ ప్రవర్తనని బట్టి ఉంటుంది. వాడు మంచి ఉద్యోగం చేస్తున్న పిల్లోడు, ఐఏఎస్ చదువుతున్న పిల్లోడిని, నేను 10th క్లాస్ తప్పిన పిల్లోడిని ఒకే రకంగా చూస్తారా? లేదు. ఒక పిల్లోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి కోట్లు సంపాదిస్తున్నాడు, ఇంకో పిల్లోడు